తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 4 దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోటా సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆయన సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోటా శ్రీనివాసరావు మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని కంకిపాడు గ్రామంలో 1942 జూలై 10న జన్మించిన కోటా శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన 1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 4.5 దశాబ్దాల సినీ జీవితంలో వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయ నటుడి పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించగల విలక్షణ నటుడిగా కోటా శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలం భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కోటా శ్రీనివాసరావు 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నడవలేని స్థితిలో ఉన్నా కూడా 2 ఏళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు. 2023లో వచ్చిన సువర్ణ సుందరి ఆయన చివరి చిత్రం. సినీ రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2015లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, ఆనలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు. గత నెలలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కోటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతకాలంగా బయట కనిపించని ఆయన ఆ ఫోటోల్లో బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన 2 కాళ్ళు నల్లగా కనిపించడంతో పాటు ఓ కాలికి వేలు తీసేసినట్లు కనిపించింది. దీంతో కోటాకి ఏమైందోనని సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల్లో ఉన్నారంటూ వచ్చిన వార్తల్ని అప్పుడు కోటా శ్రీనివాసరావు ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కాళ్ల నొప్పులు సాధారణ వృద్ధాప్య సమస్యలు తప్ప నాకెలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. ఈ ఘటన జరిగిన నెల రోజులకే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అందరినీ కలిచివేసింది. కోటా శ్రీనివాసరావు ఆత్మకి శాంతి కలగాలని ఆయన అభిమానులు, సినీ పెద్దలు, నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.